కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శిస్తున్న సందర్భంగా బీజేపీ ఎక్కడలేని హంగామా చేయడాన్ని విశాఖ ప్రజలు దిగమింగుకోలేకపోతున్నారు. విశాఖ ఉక్కును ఆదుకోవడం కోసం కేంద్రం 11,400 కోట్ల రూపాయలు ప్రకటించడమే గొప్ప విజయంగా బీజేపీ భావిస్తోంది. దీన్ని ఆసరా చేసుకుని ఉక్కు ఫ్యాక్టరీ ప్రాంతంలో పట్టు సాధించే పనిలో భాగమే బీజేపీ ఇప్పటి హడావిడికి కారణం కావచ్చు. అయితే విశాఖ ఉక్కులో పనిచేసే సగటు కార్మికుడు మాత్రం అలా ఆలోచించడం లేదు. ఎందుకంటే ఉద్యోగులు గత 5 నెలలుగా అరకొర జీతాలతో సతమతమవుతున్నారు. ఈ బాధలు పడలేక స్వచ్ఛంద పదవి విరమణ చేసుకుని పోవడానికి ఇప్పటికే 1,600 మంది సిద్ధమయ్యారు. ఇక కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి మరింత దయనీయం. దాదాపు 2,000 మందిని తొలగించడానికి కాగితాలు కదులుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది భూములు పోగొట్టుకున్న నిర్వాసితులే కావడం గమనించదగ్గ విషయం. ఇప్పటికీ 8,500 మంది నిర్వాసితులు 3 తరాల నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇందులో అనేక మంది మహిళలు అధికారుల ఇళ్లలో పాచి పని చేసుకుని బతుకుతున్నారు. నిన్నగాక మొన్న బొకారో స్టీల్ ప్లాంట్కు వెళ్లిన మంత్రి కుమారస్వామి ఆ ప్లాంట్ విస్తరణ వల్ల ప్రత్యక్షంగా 2,500 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మాత్రం విస్తరణలో భాగమైన 3వ బ్లాస్ట్ ఫర్నేస్ త్వరలో పని ప్రారంభిస్తుందని చెబుతూనే ఇక్కడి ఉద్యోగాలను పీకేస్తున్నారు. బుధవారం జరిగిన సమావేశంలో ఉక్కు కార్యదర్శి పవన్ రిక్ స్పష్టంగా చెప్పేశారు కూడా, ప్యాకేజీ సొమ్ము మొత్తం బ్యాంకులకు కట్టడానికేనని. ఇకపై విశాఖ ఉక్కులో ప్రమోషన్లు ఉండవని, జీతాలపై హామీ ఉండదని, పే రివిజన్ ఉండదని ఆయన చెప్పేశారు. అంటే ఇక విశాఖ ఉక్కులో ఈ ప్రాంతానికి చెందిన వారికి ఉద్యోగాలు ఉండవన్నమాట. వీళ్ళంతా రోడ్డు మీద పడి అడుక్కు తినాలన్నమాట. ఉక్కులో కొత్త ఉద్యోగాల మాట అటుంచి ఉన్న ఉద్యోగాలను తీసేస్తే విశాఖ ప్రజల పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు కల్పించని ప్యాకేజీ ఎవరి కోసం? ఇందుకోసమేనా బీజేపీ సంబరాలు?